గూడు చెదిరింది కాస్త ఆదుకోండి మహాప్రభో అంటూ కంటతడి పెట్టారు ఓ నిరుపేద దంపతులు. ఇక వివరాల్లోకి వెళ్తే యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం మాసాన్పల్లి గ్రామంలో నిరుపేద వడ్డెర కుటుంబానికి చెందిన అలకుంట్ల ఎల్లమ్మ స్వామి దంపతులు మాసాన్పల్లి గ్రామంలో వ్యవసాయం చేసుకోవడానికి సెంటు భూమి లేకపోవడంతో కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, నివాసం ఉంటున్న ఇల్లు కాస్త కుప్పకూలిపోతుందన్నారు. నిరుపేదల అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మొదటి విడతలో వారి పేరు రాకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్థానిక ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే బీర్ల ఇలయ్య స్పందించి విస్తృత స్థాయిలో విచారణ జరిపి దారిద్ర్య రేఖకు దిగువన ఉండి అర్హులైన మా కుటుంబానికి రెండవ విడతలో ఇందిరమ్మ ఇంటి పథకం మంజూరు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. నాకు ఇల్లు ఊలిపోయింది సారు, నాకు ఇల్లు పెట్టాలి, ఫస్ట్ విడత రాలే, రెండో విడతన్న పెట్టండి సారు. నాకు 4 బిడ్డలు, పేదోని, గుంట భూమి లేదు సారు, ఇళ్ళ స్థలం తప్ప. నీకు దండాలు, నాకు ఇల్లు రెండో విడత మంచిగా పెట్టండి, ఇది కాలు మొక్కుతుంది. ఎమ్మెల్యే గారు, బాధలో ఉన్నా నేను. ఇల్లు ఊలిపోయినా కూడా గడ్డి చెక్కుంటున్నా ఉంటున్నా సారు, ఇంటి బతకబోతున్నా, కూలీలు చేసుకుంటున్నా సారు. నేను భూమి లేదు, గుంట భూమి లేదు సారు. ఆధార్ కార్డు మీద చెక్ చేసుకోరు, గుంట భూమి లేదు, ఇళ్ళ తాళం తప్ప. చాలా కష్టాలు ఉన్నా. నాకు భూమి లేదు, జాగా లేదు సారు. నాకు ఇల్లు రావాలని అనుకుంటున్నా, ఇల్లు రాలేదు. కూలిపోయిన ఇంట్లోనే ఉంటున్నాము. గింతంత రూమ్ ఉంటే ఆ రూమ్లో వండుకుంటాం, ఇంట్లో వండుకుంటున్నాం, ఆ రూమ్లో వండుకుంటున్నాం. వర్షాకాలానికి ఇబ్బంది అవుతుంది. 4 ఆడబిడ్డలే నాకు. నాకు ఎవరు లేరు, నాకు గుంట భూమి కూడా లేదు. ఆధార్ కార్డు చెక్ చేసుకోరు సార్. గౌరవ ఎమ్మెల్యే గారు బీర్ల ఇలయ్య గారు, ప్రభుత్వ విప్పు, మీకు నమస్కరించి విన్నపం చేస్తున్నాము. విషయం ఏంటంటే, గుర్తించకుండా నిరుపేదలకు ఇవ్వకుండా ఉన్న వాళ్ళకే ఇల్లు ఇస్తారు. దయచేసి బీర్ల ఇలయ్య గారు, ఎమ్మెల్యే గారు, మీకు విన్నవించుకుంటున్న ఏంటంటే, నిరుపేదలను గుర్తించి ఈ రెండో విడతలనైనా మీరు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపించి నిజమైన లబ్ధిదారులకు ఇల్లు ఇవ్వాలని చెప్పి మీకు మేము నమస్కరించి చెప్తున్నాం సార్.